జోగులాంబ గద్వాల్ జిల్లా దాదూర్లో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు రసాబస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ హాజరయ్యారు. అయితే మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను స్టేజ్ మీదకు పిలవలేదని ఎంపీ మల్లు రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపు స్టేజ్ ముందే కూర్చున్నారు. సభలో పోలీసులు, సరిత వర్గీయుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. సభ అనంతరం మంత్రి పొంగులేటి వెళ్తుండగా కాన్వాయ్ను సరిత వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు 8,19,000 కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వాల పైన అప్పు చేశాం. భూమి పెట్టలేమో అని అనకుండా ఉండే విధంగా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇప్పటికే చేశాం. ఇంకా చేయాల్సినవి కూడా, చెప్పినవి కూడా ఉన్నాయి. ఇందిరమ్మ